తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఆర్జేసీ సెట్ 2026 సంబంధించి మనకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అండ్ దాంతో పాటుగా మనకు హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అయితే మనం హాల్ టికెట్స్ ఎప్పటి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనం ప్రీవియస్గా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం. ఫర్దర్‌గా గూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా టీజీఎస్‌డబ్ల్యూ ఆర్‌జేసీ సెట్‌కి సంబంధించి 2026 లోపల మనకు నోటిఫికేషన్ ఎప్పుడొస్తది అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. అండ్ దెన్ దాని తర్వాత మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఒకటి చేసుకున్నాం. అండ్ నౌ మనం నోటిఫికేషన్ ఈ హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి అని చెప్పి వీడియో అయితే చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వీడియో లోపల నేను డీటెయిల్డ్‌గా మనకసలు క్వెషన్ పేపర్ అనేది ప్యాటర్న్ ఎట్లా ఉంటది? మోడల్ పేపర్స్ ఎట్లా ఉంటాయి? ఓఎంఆర్ షీట్ అంటే ఏంది? ఓఎంఆర్ షీట్ లోపల ఏమేం డీటెయిల్స్ ఉంటాయి? అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడతా. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ ఎట్లా చేసుకోవాలని చెప్పి నెక్స్ట్ వీడియో, ఫిఫ్త్ వీడియో లోపల డీటెయిల్డ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, నెక్స్ట్ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయరి. ఎన్ని ఎక్కువ కామెంట్‌లొస్తాయో నేను వీడియో అనేది అంత తొందరగా అప్‌లోడ్ చేస్తా. ఓకేనా? సో, మనోళ్ళు జస్ట్ వస్తున్నారు, వీడియో అనేది చూస్తున్నారు, ఎళ్ళిపోతున్నారు అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, మీకు అడ్మిషన్ అయ్యేంత వరకు ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా నేను వీడియోస్ అయితే చేస్తా ఉంటా. సో, ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా ఉంటా కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకేనా? సో, మీకేదైనా అప్డేట్ నా దగ్గర నుండి వస్తలేదు అన్న సిట్యుయేషన్ లోపల అన్న ఇట్లా మీరు ఈ వీడియో చేస్తా అన్నారు కదా అని చెప్పి కింద కామెంట్ చేయరి. సో, ఆ కామెంట్ చూసిన తర్వాత నేను వీడియో అయితే చేస్తా అన్నట్టు డెఫినెట్‌గా. ఓకేనా? సో, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి. అప్డేట్స్ అనేది చెక్ చేసుకుంటా ఉండుర్రి. నెక్స్ట్ వీడియో కోసం మాత్రం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పి కామెంట్ చేసుడు అస్సలే మర్చిపోకుర్రి. అండ్ మనకు సిక్స్త్ వీడియో లోపల ఏందంటే హాల్ టికెట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి సిక్స్త్ వీడియో వస్తది. అండ్ తర్వాత రిజల్ట్స్ గురించి అవన్నీ కూడా వీడియోస్ అయితే వస్తా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో, అది మెయిన్ థింగ్. సో, పక్కాగా కూడా ఏం చేస్తారు కదా అంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోరి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలే మర్చిపోకుర్రి. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామ్. సో, ఎగ్జామ్ అనేది మనకు ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు రిలీజ్ చేస్తారు కదా! అంటే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటదన్నారు కదా! అంటే 13 మే రోజు అన్నారు. ఓకేనా? సో, 13 మే రోజు 2026 రోజు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. కానీ మనకు 15 మే 2026కి ఆ డేట్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. రీషెడ్యూల్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఎందుకు అనంటే 13 మే 2026 రోజు మనకు తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉందన్నట్టు. తెలంగాణ పాలిసెట్ 2026 ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనోళ్ళు ఏం చేసారు కదా! అంటే 13 మే 2026 నుండి 15థ్ మే 2026కి రీషెడ్యూల్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? 15 మే 2026 రోజు మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మనకి ఈ ఎగ్జామ్ అనేది 15 మే 2026 రోజు ఉంటది. మరి హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయి బ్రో అనే విషయానికొస్తే ఎగ్జామ్ కంటే ముందు మనకు హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయితాయి అన్నట్టు. సో, ఇక్కడ మనకు చూపెడుతుంది డౌన్‌లోడ్ యువర్ హాల్ టికెట్ అని చెప్పి. కానీ ఇది ఓపెన్ అనేది కాదన్నట్టు. సో, ఎప్పుడు ఓపెన్ అయితది మరి అనే విషయానికొస్తే మనకు ఏ మన ఎగ్జామ్ కంటే ఒక 1 వీక్ ముందు. ఓకేనా? సో, ఎగ్జామ్ కంటే 1 వీక్ ముందు మనకు మన హాల్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉండడం అయితే జరుగుతాయన్నట్టు వెబ్‌సైట్ లోపల. సో, మరి ఎగ్జామ్ కంటే 1 వీక్ ముందంటే ఎప్పుడు? అంటే మనకి ఎగ్జామ్ అనేది 15 మే రోజు ఉంది. ఓకేనా? 15 మే 2026 రోజు ఎగ్జామ్ అయితే ఉందన్నట్టు. సో, 15 కంటే 1 వీక్ ముందంటే అరౌండ్ మనకి 9థ్ మే గావచ్చు. ఓకేనా? 9థ్ మే గావచ్చు. లేకపోతే 8థ్ మే. ఓకేనా? 8థ్, 9థ్ ఆర్ 10థ్. 8థ్, 9థ్ ఆర్ 10థ్ మే రోజు మనకు ఈ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరుగుతాయన్నట్టు. సో, ఒకసారి హాల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా వాళ్ళు హాల్ టికెట్స్ లోపల ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేసిర్రు అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఎగ్జామ్ సెంటర్‌కి ఏమేమి పట్టుకపోవాల్సి ఉంటదని చెప్పి కూడా నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, పక్కాగా 9థ్ మే రోజు ఆర్ 10థ్ మే రోజు మాత్రం మనకు ఈ హాల్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉండడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా? సో, మరి మనకు ఎగ్జామ్ అనేది ఏ టైంకెళ్ళి ఏ టైం వరకు అయితది అనే విషయానికొస్తే
సో, మన నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఈ టైమింగ్స్ కావచ్చు, అండ్ దాంతో పాటుగా పేపర్స్ కావచ్చు, ఇవన్నిటి గురించి కూడా డీటెయిల్‌గా, క్లియర్‌గా మనం నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. సో, అస్సలే మిస్ గాకుర్రి. అండ్ మనకి ఎగ్జామినేషన్ అనేది మనకి 10 నుండి 1 పీఎం వరకు కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. పొద్దున 10 గంటల నుండి 15థ్ మే 2026 రోజు పొద్దున 10 గంటల నుండి 1 గంటల వరకు మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. ఐ హోప్ మీ అందరికీ క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, నెక్స్ట్ వీడియోస్ లోపల ఎగ్జామినేషన్‌కి సంబంధించిన అంటే సబ్జెక్ట్స్ ఏముంటాయని చెప్పి, అండ్ దాంతో పాటుగా మోడల్ పేపర్స్ అండ్ ఓఎంఆర్ షీట్, టైమ్ మేనేజ్‌మెంట్, ఓకేనా? సో, ఇవన్నిటిని మనం మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు ఎగ్జామ్‌కి ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటదని చెప్పి కూడా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. సో, ఫైనల్లీ దిస్ ఈజ్ అబౌట్ అవర్ టీజీ ఆర్‌జే సెట్ 2026 హాల్ టికెట్ అప్డేట్ అండ్ దాంతో పాటే ఎగ్జామ్ డేట్. ఓకేనా? సో, డూ ఫాలో us for more content and thank you so much. Signing off.